దర్శక నటుడు ఆర్ నారాయణమూర్తిని పారితోషికంతో కొల్లమన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నారాయణమూర్తి కొత్త సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. అయితే ఈ చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్లో త్రివిక్రమ్ చూశారు. అనంతరం మాట్లాడారు. ఇక ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలో నారాయణమూర్తిది సుదీర్ఘ ప్రయాణం. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన చిత్రాల్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే. కథాలోచన నుంచి సినిమాని ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లే వరకు ఒక్కరే ప్రయత్నిస్తారు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోజనం ఉండాలనుకుంటారు. అణచివేతకు గురైన వారి తరపున మాట్లాడేందుకు ఒక గొంతుగా ఉంది. అది అందరికీ వినబడాలి. అది మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇలాంటి వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రపంచంలో ఏకపక్ష ధోరణి నెలకొంటుంది. ముందుగా భయపడ్డా, కానీ ప్రారంభం నుంచి చివరి వరకు వేగంగా సాగింది. ఇందులోని అంశాలు తక్షణమే ఉత్తేజపరచవు. అయినప్పటికీ సినిమా పట్టు విడవకుండా నడిపించారు ఆయన. నిజాయితీతో పనిచేశారు. దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అది ఆయన సొంతం. దానికోసమే నేను వచ్చా. రాజీ పడకుండా బతకడం అందరికీ సాధ్యం కాదు. నేను చాలాసార్లు రాజీ పడ్డా. ఓ సినిమాలోని పాత్రకు నారాయణమూర్తిని అనుకున్నా. పారితోషికంతో ఆయన కొనలేం అని ఎవరో చెప్పారు అని త్రివిక్రమ్ అన్నారు. నాకు త్రివిక్రమ్కి మధ్య ఎలాంటి ఆబ్లిగేషన్స్ లేవు. నా పట్ల, సినిమా పట్ల ఆయనకు అభిమానం ఉంది. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాను చూసి దాన్ని ప్రేక్షకులకు చేరాలని కోరా. నా విజ్ఞప్తిని మన్నించి సినిమా చూసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని నారాయణమూర్తి పేర్కొన్నారు. అయితే ఇక ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లో విడుదల కానుంది.